స్వామీజీ రాశి వనము నక్షత్ర వనము అని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక నక్షత్రం ఉంటుంది. నా నక్షత్రం ఒకటి, మీ నక్షత్రం ఒకటి, మీ రాశి ఒకటి, నా రాశి ఒకటి. మన నక్షత్రానికి మన రాశికి చెందినటువంటి చెట్లు ఉంటాయి. అదేవిధంగా వాటికి అధిష్టాన దేవతలు కూడా ఉంటారు. మనం ఆ చెట్టుకి మనం ప్రదక్షిణలు చేసిన, పూజ చేసుకున్న, ఆ చెట్టు వద్ద కాసేపు గడిపినా కూడా మనకు నక్షత్ర దోషాలు, రాశి దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి. చెట్టు అనేటటువంటిది జీవంతో ఉన్నటువంటి దేవుడితో సమానం సనాతన ధర్మం. కావున మనం ఒక చెట్టును పూజిస్తున్నాము అని అంటే సజీవంగా ఉన్నటువంటి దేవుణ్ణి పూజిస్తున్నట్టు లెక్క. ఆ విధంగా ఇక్కడ 27 నక్షత్రాలకు 27 చెట్లు, 12 రాశులకు 12 చెట్లు ఉన్నాయి. మన రాశి ఏమిటో ఆ చెట్టు వద్దకు వెళ్ళి మనం దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేయవచ్చు. మన నక్షత్రం ఏమిటో ఆ చెట్టు వద్దకు వెళ్ళి మనం ఒకసారి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేయవచ్చు. ఇలాంటి చెట్లు అంటే మన నక్షత్రానికి ఇది చెట్టు అని మనకు అర్థమైపోతుంది కదా, మన రాశికి ఇది చెట్టు అని మనకు అర్థమైపోతుంది కదా. అక్కడికి వెళ్ళి ఎక్కువగా మనం పూజ, ప్రదక్షిణలు అవన్నీ కూడా చేసుకోవడం, ఆ చెట్టు వద్ద ఎక్కువ సమయం గడపడం వల్ల మన నక్షత్ర దోషాలు, మన రాశి దోషాలు పోతాయి.